brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఈరోజు మీరు చూస్తే దేశంలో చిన్న చిన్న నగరాలు చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్గా ఉండేది. ఎక్కడ ప్రధాన నగరం ఉందో, ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది. కానీ ఈరోజు పెద్ద ప్రాంతం కాదు, చిన్న ప్రాంతం కాదు, ఎక్కడ ప్రజలు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచన, ఒక యాస్పిరేషన్ ఈరోజు భారతీయులందరిలో కూడా వచ్చింది. సుమారు 543 మంది ఎంపీలు ఉంటే దేశవ్యాప్తంగా ఏ ఎంపీ నాకు కలిసి వచ్చినప్పుడు పార్లమెంట్లో కలుస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయండి, పెద్దది చేయండి, లేకపోతే మళ్ళీ అక్కడ ఒక ఎయిర్పోర్ట్నైనా ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే కేవలం అందరూ ఫ్లైట్లో తిరగాలనే ఆలోచనే కాదు, ఒక ఎయిర్పోర్ట్ కానీ ఒక ప్రాంతానికి తీసుకొని వస్తే దాని తాలూకా ప్రభావం, ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మీద ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ, పర్యాటక రంగం కానీ, జాబ్ క్రియేషన్ కానీ, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఇలా ఏ రంగం తీసుకున్న ఒక్క ఎయిర్పోర్ట్ అనే పేరుతో ఒక దగ్గర ఎక్కడైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలే ఈరోజు మారిపోయే పరిస్థితికి వస్తుంది. ఆ శక్తి ఒక ఎయిర్పోర్ట్కి ఈరోజు ఉంది. అది ప్రజలు కానీ, నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాయి. అది దేశానికి కూడా అది ఒక మంచి ఆలోచనను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో వరంగల్ లాంటి ప్రాంతం పర్యాటక రంగానికి ఈరోజు దేశ నలుమూలల నుంచి కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా వరంగల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక మంచి అవకాశం అక్కడ ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం వరంగల్ ప్రాంతంలో ఉంది. అలాగే విద్యకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ రోజుల నుంచి వరంగల్ అనంటే విద్యకు ఒక ప్రధానమైనటువంటి కేంద్రం వరంగల్ నగరం. అటువంటిది మన ఎయిర్పోర్ట్ కానీ ఎంత ఆపర్చునిటీ, ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ మనం ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో డెవలప్ అయ్యి ప్రధానమైనటువంటి నగరాలు, దేశంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలతో పోటీ పడే అవకాశం వరంగల్ ప్రాంతానికి వస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. మరొక విషయం షేర్ చేసుకోవాలనంటే ఇప్పుడున్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 98లో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆయన ఆలోచనలతో అక్కడ అంగీకరించి ఆ రోజు ఒక విత్తనం అనేది శంషాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే విత్తనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేశారు. ఆ రోజుల్లో శంషాబాద్ అని అంటే ఎవరికి ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియదు. అసలు నగరం అంతా హైదరాబాద్ ఎక్కడున్నప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పెడితే ఎవరు వెళ్తారు, ఏం జరుగుతుందని అనుకునేవాళ్ళు. దానికి కూడా 5,000 ఎకరాలు కావాలా ఎయిర్పోర్ట్ కని అనేవాళ్ళు. ఈరోజు ఎయిర్పోర్ట్ తాలూకా చుట్టుపక్కల మీరు ప్రాంతం చూస్తే ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఐటీ సర్వీసెస్కి, హాస్పిటాలిటీ సర్వీసెస్కి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా వచ్చాయి. శంషాబాద్లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు. శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు. మరి అలాంటిది ఆ రోజు ఆ విజన్తో కానీ అక్కడ మనం ఎయిర్పోర్ట్ పెట్టకపోతే ఎంత పెద్ద ఆపర్చునిటీ మనం లూజ్ అయిపోయి ఉండేవాళ్ళం ఒక్కసారి గమనించండి. కాబట్టి ఎయిర్పోర్ట్లు అనేటటువంటివి కేవలం ఈరోజు ఉండేటటువంటి కనెక్టివిటీ గురించే కాదు, మనకి భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి. శంషాబాద్, అలాగే మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకోటి వరంగల్ ఎయిర్పోర్ట్ ఈరోజు వస్తుంది. మిగిలిన ప్రాంతాలు కూడా ఏవైతే కొన్ని రిక్వెస్ట్ వస్తున్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీ మేము స్టడీ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకుదో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాలూకో వాళ్ళ తాలూకా యాక్టివిటీ ఆ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఎయిర్ స్పేస్ అంతా కూడా రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ తాలూకా అప్రూవల్స్ తీసుకోవాలి. అప్పుడు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మా తరఫున కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన. కేంద్రం నుంచి దీనికి ప్రత్యేకంగా ఒక వారధిలాగా కిషన్ అన్న పనిచేస్తున్నారు.